ఇక గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉన్నటువంటి ఆనాడు మంత్రులు ఎమ్మెల్యే ఒక దిక్కు ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివస్లు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. జయజయలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది. కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు. అన్నట్టు నమ్మిరు ప్రజలు. ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణని అప్పుల పాలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. 2023లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ లాంటి వారు, దామోదర నరసింహ లాంటి వారు, జానారెడ్డి వంటి వారు, హనుమంతరావు లాంటి వారు, చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ కరిగి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించి మాది అధికారం తీసుకొచ్చినారు. 2 ఏళ్లుగా ప్రజాపాలన సాగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పులినొట్టు తలకాయ పెట్టింది, ఆ పులినోట తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది, ఇలాంటి బూటకపు మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఉద్యమం చేసింది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. వాళ్ళకి ఏం చేశారు మీరు 10 ఏళ్ళుగా? అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఇంటి నుండి ఉద్యోగాలు పెట్టుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఏమి ఇచ్చారు మీరు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకేమి ఇచ్చారు? సోనియా గాంధీ గారు తెగించి అందరినీ కాదని తెలంగాణ ఇస్తే ఒక్కరోజున స్తుతించినారా? ఒక్కరోజున ధన్యవాదాలు తెలిపినారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దీక్షా దివస్లు మాని సోనియా గాంధీ గారి యొక్క పూలపటానికి పాలాభిషేకాలు చేయండి. ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేయండి. వారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. మీరు చేసిన దీక్షలు ఎలాంటివో, ఏ రకమైన దీక్షలో ప్రజలకు తెలుసు. సర్టిఫికెట్లు, ప్రూఫ్లతో సహా నేను మీకు పంపిస్తా ఉన్నాను, చదువుకోండి.